ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. అబద్ధ బోధకులు వస్తారు. ఆ బోధల నుండి తప్పించుకోండి, జాగ్రత్త పడండి. వారి వలలో మీరు పడ్డారో మీరు కూడా తీర్పు పాలు కావాల్సి వస్తుంది. వారికి తీర్పు ఉంది, వారి తీర్పు నుండి తప్పించుకోలేరు. అయితే మీ మట్టుకు మీరు మీ నీతిని, భక్తిని, సద్గుణాన్ని, విశ్వాసాన్ని, జ్ఞానాన్ని, సహనము, సహోదర ప్రేమ, దయ ఈ లక్షణాలు మాత్రం వదలకుండా మీరు ముందుకు సాగండి. వీటి నుండి తప్పించేవారు వస్తారు. తప్పుకోకుండా, తప్పటడుగు వేయకుండా, వారి బోధలలో పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోవడం ఎంతో మంచిది. వింటున్న విశ్వాసులారా, జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎవరి చేసిన క్రియలకు వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చే ప్రభువు ఉన్నాడు. అందుకే జాగ్రత్త పడండి. వాక్యానుసారంగా మీరు ఎదిగితే వాక్యమందలి జ్ఞానాన్ని మీరు సంపూర్ణంగా సంపాదించుకొని అనుభవ జ్ఞానం గలవారైతే ఈ అబద్ధ బోధకులను ఖండించి మీరు సత్య సిద్ధాంతాన్ని అనుసరించి నడవగలుగుతారు అంటూ అనేకమైన విషయాలు ఈ అధ్యాయం ద్వారా పేతురు పాత నిబంధనలో నుంచి కొందరు వ్యక్తులను కూడా జ్ఞాపకం చేస్తూ ఈ అధ్యాయాన్ని వ్రాయటం జరిగింది. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధించబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళము లోకమందలి కటిక చీకటి గల బిలములలోకి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనం విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలోనూ దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వీరు తెగువ కలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకున్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలము శక్తి గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరుతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యమును మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తన ప్రతిఫలముగా హాని అనుభవించుచు
తాము చేయు నాశనములోనే తామే నాశనము పొందుదురు. ప్రియ విశ్వాసులారా, పేతురు సంఘస్థులను హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేక విషయాలను గురించి మీరు తెలుసుకొని ఉండండి. మీలో అబద్ధ బోధకులు వస్తారు. ఎందుకంటే ఆ కాలంలోనే ప్రవక్తలు ప్రవచనాలు చెప్తూ ఉన్న దినాలవి. దేవాది దేవుడు కొందరిని ఎంపిక చేసుకొని తన ఆత్మ ద్వారా వారి చేత పలికించాడు. వారిని ప్రవక్తలు అంటాము. అలాంటి ప్రవక్తలు పరిచర్య చేస్తూ ఉన్న దినాలలోనే కొందరు ప్రభు పేరట కాకుండా అబద్ధ ప్రవచనాలు పలికారు. అహబు, యెహోషాపాతు ఒకసారి యుద్ధానికి వెళదామని నిర్ణయించుకున్నారు. యెహోషాపాతు అన్నాడు, అహబ్ రాజా, దేవుని దగ్గర నేను విచారణ చేయాలనుకుంటున్నాను. యెహోవా ప్రవక్త ఎవరైనా ఉంటే పిలిపించండి అంటే అహబు 450 మంది దాకా బయలు ప్రవక్తలను అక్కడికి తీసుకుని వచ్చాడు. వారందరూ ఏకకంఠంతో, రాజా వెళ్ళండి, మీకు జయం 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 అన్నారు. యెహోషాపాతు రాజు అన్నాడు, అలా కాదు రాజా, మనం యెహోవా యొద్ద విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తలలో ఎవరైనా ఇక్కడ ఉన్నారా అంటే ఒక ఆయన ఉన్నాడు, అతడు నాకు అనుకూలంగా పలకడు అని చెప్పాడు. అహబు రాజా అలాగనొద్దు, ఆ వ్యక్తిని పిలిపించండి అంటే మికాయాను పిలిపించారు. మికాయా ఇక వాస్తవం చెప్పాడు. ఏమన్నంటే, మీరు వెళతారు కానీ అహబు రాజా నువ్వు తిరిగి రావు అని చెప్పాడు. అహబు రాజు కోపగించుకున్నాడు. నేను తిరిగి వస్తా, తిరిగి వచ్చాక నీ సంగతి చూస్తా, అంతవరకు ఇతన్ని బంధించండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. విశ్వాసులారా, జరిగింది ఏంటంటే, యెహోవా ప్రవక్త ఒక్కడైనా దేవుని చేత పలికినవాడు గనక అతడు నిజమైన ప్రవక్త. అబద్ధ ప్రవక్తలు 100 కొలది ఉన్న వారు పలికింది సత్యం కాదు. వారు అబద్ధికులే. వారు రాజు పక్షాన ఉన్నారు, రాజు తిండి తింటున్నారు, అందుకే రాజుకు అనుకూలంగా చెప్పారు. వాస్తవానికి అంతమంది చెప్పింది కాదు కానీ ఒక్క ప్రవక్త చెప్పింది నిజమైంది. ఎందుకంటే అతడు నిజమైన దేవుని ప్రవక్త. ఇలాగ ఆ కాలంలోనే అబద్ధ ప్రవక్తలు ఉండినట్లు నా ప్రియ విశ్వాసులారా, సంఘమందున్న సహోదరి సహోదరులారా, మీ మధ్యను అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. వెలపెట్టి కొన్నాడు ప్రభువు. వీరు సంఘంలోనే ఉంటారు, సంఘపు అన్ని కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తున్నట్లుగానే కనిపిస్తారు. అయితే వీరు రహస్యంగా చెడు మాటలను, తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తారు. నేటికి రకరకాల సిద్ధాంతాలతో మేము నమ్మింది ఇది అంటూ దేవుడు ఇదే చెప్తున్నాడు, వారే అపార్థం చేసుకున్నారని ఒకరి మీద ఒకరు ఎంతో విరుద్ధ భావాలతో కొనసాగించబడుతున్న సంఘటనలన్నీ నేడు కూడా మనం చూస్తున్నాము. అబద్ధ బోధకులు జాగ్రత్త. వీరు ప్రభువును కూడా విసర్జిస్తారు. తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకుంటున్నారు. వీరిని ఎవరూ నాశనం చేయాల్సిన అవసరం లేదు, వారిని వారే నాశనం చేసుకుంటున్నారు. వారు భిన్నాభిప్రాయాల్ని రహస్యంగా బోధిస్తారు. అందరి ముందు బాహాటంగా నిలిచి చెప్పరు. మనసులు చెడగొట్టి విశ్వాసుల మనసులు పాడి చేయడానికి విశ్వాసులతో కూడా కలిసిపోయి భిన్న అభిప్రాయాలను పుట్టిస్తారు. రకరకాల అభిప్రాయాలను ప్రచారంలోకి తీసుకుని వచ్చి విశ్వాసుల మనసులు పాడు చేస్తారు. అందుకే సంగమా జాగ్రత్తగా ఉండండి. అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. చూసారా పేతురు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. నిజమే, వీరు తమ చేష్టలు మానరు, పైగా మేము క్రైస్తవులమని చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడం వల్ల లాభం ఏంటి? ఏమన్నా లాభం ఉందా అంటే, వారు క్రైస్తవాన్ని కూడా దూషణ పాలు చేస్తారు. నేటికి ఉన్నారు వారు. అన్నిలో క్రైస్తవులో అర్థం కాదు. ఎందుకంటే పేరుకి క్రైస్తవులం అని చెప్తారు, ఆచారాలన్నీ అన్నిలాగా ఉంటారు. వీటిని చూసిన అన్నిలు అంటారు, క్రైస్తవులు అంటారు. కానీ వీరు అన్నీ మాలాగానే చేస్తారు. వీరికి మాకు తేడా ఏంటి, మీకు మాకు తేడా ఏముంది అన్నట్లుగా మాట్లాడడానికి ఆస్కారం ఇస్తారు. క్రైస్తవులమే అంటారు, అన్ని రకాల చోట్ల వీరే కనిపిస్తారు. ఇటు వారితో ఎంతో ప్రమాదం, సత్య మార్గానికి కూడా దూషణ ఎదురవుతుంది. వీరు ఎలాంటి వారు? అధిక లోబులు, కల్పనా వాక్యాలు చెప్తారు. ధనవంతులు అవటం అంటే ఇష్టం, ధనం కావాలి. వారు లాభం సంపాదించుకుంటారు కానీ లాభాన్ని ఇతరులకు పంచిపెట్టరు.
క్రైస్తవం అంటే ఎలా ఉంటుంది? ఎంత సంపాదించినా, ఎంత లాభాలు గడించినా నిజమైన క్రైస్తవులు వారెంత ధనిక స్థితిలో ఉన్నా దాతృత్వపు హృదయం కలిగి ఉంటారు. లోభి మనస్తత్వం ఉండేవారు క్రీస్తుకి పిల్లలు కాలేరు. కారణం ఏంటంటే క్రీస్తు తన ప్రాణాన్నే ఇచ్చినంత త్యాగశీలి అయితే ఆయన్ని అనుసరిస్తున్న ప్రజలు వారికి కలిగిన దాంట్లో ఇతరుల అక్కర్లకు పంచిపెట్టాలి. కానీ వీరు ఎలా ఉంటారంటే వీరు అబద్ధికులు, బోధలు రహస్యంగా చేస్తారు, కల్పనా వాక్యాలను చెప్తారు. విశ్వాసులారా, కల్పించి మాట్లాడతారు. విషయాలేంటో వారికి తెలియదు. తెలియకపోయినా నచ్చిందంతా మాట్లాడేస్తూ ఉంటారు. వారికి నచ్చినట్లుగా ఉంటారు. వారు అనుకున్నదే సత్యం అన్నట్లుగా ఉంటారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. పూర్వం నుండి విధించబడిన తీర్పు ఆలస్యం చేయదు. ఆ తీర్పు నాశనము, కునికి నిద్రపోదు, వారి మీదకి రాక తప్పదు. ఇలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత, తీర్పు నిలిచి ఉన్నాయి అంటూ కొన్ని దృష్టాంతాలు చెప్తున్నాడు. ఇది ఆరంభ దినాలలో 4వ వచనంలో అంటున్నారు, దేవదూతలు పాపం చేశారు. అపవాది దేవదూతల్లో కొందరిని తన పక్షాన చేర్చుకొని దేవునికి వ్యతిరేకత నెలకొల్పాలని ఆశించాడు. దేవుని కన్నా తను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు. అయితే దేవుడు అపవాదిని తన అనుచరులను శిక్షించాడు. అందులో అపవాది అనుచరులు బంధించబడ్డారు. వారు చీకటి బిలములలో ఉన్నారు. అది అగాధం, మహా అగాధం, ఎంతో చీకటి. తీర్పు వారి మీదకు వచ్చింది. వారు శిక్షకు అర్హులు. అయితే ఆ తీర్పు దినం వచ్చే వరకు, శిక్ష అమలయ్యే వరకు వారు కావల్లో బంధించబడి ఉన్నారు. చీకటిలో వారు కటిక చీకటి గల వెలుగులలోనికి త్రోసివేయబడ్డారు. తీర్పు కోసం కావల్లో ఉంచబడ్డారు. వారికి నిత్య నాశనమే వారి అంతము. అయితే ఆ నాశనం విధించే ఆ దినం వరకు వీరు బంధించబడ్డారు. సరే, దేవదూతుల్లోనూ విడవలేదు, అలాగని మనుషుల్లో విడిచాడు అనుకున్నారా? మనుషుల్లో కూడా ఇలాంటి అబద్ధపు ప్రవర్తన గలవారిని, దేవునికి వ్యతిరేకులైపోయే వారిని, సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోయి లోభి మనస్తత్వం కలిగి ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని ఇష్టానుసారంగా నడిచే పిల్లల్ని నాడు వదలలేదు, నేడు కూడా వదలడు. అలనాడు మీకు జ్ఞాపకం ఉందా? ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాము. భక్తిహీనులు అందరూ వ్యతిరేకులైపోయారు. చూడండి, దైవ కుమారులు అని పిలువబడ్డారు. ఎవరి దైవ కుమారులు? దేవుని యొక్క వంశరేఖ పొడిగించబడుతూ వచ్చింది ఒక వ్యక్తి నుంచి, షేతు వంశం నుండి వచ్చిన వారిని ఆదాము, హవ్వలకు, హెబెలుకు ప్రతిగా పుట్టినవాడు షేతు. ఆ షేతు వంశం నుండి వచ్చిన వారందరూ దేవుని కుమారులుగా పిలువబడితే వారు నరుల కుమార్తెలు, అంటే కయ్యను సంతానం వారితో. ఈ కయ్యను ఎవరు? సొంత సహోదరుణ్ణి హత్య చేసిన వాడు కదా. అలాంటి వ్యక్తి యొక్క వంశంతో వియ్యం అందుకొని ఇలాగ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ భూమి అంతా చెడిపోయింది. పాపంలో పడిపోయారు. దేవుడు చూస్తే ఎవరు సరిగా లేరు. ఆ తరంలో నోహు నీతిమంతుడిగా కనిపించాడు. దేవుడు నోవహు ద్వారా నీతి సువార్తను, సత్య సువార్తను ప్రకటింపచేశాడు. ఓడ చేయమన్నాడు నోవహుని. ఓడ తయారు చేశాడు నోవహు. తయారు చేస్తూనే అందరినీ ఆహ్వానించాడు. నోవహు మాట ఎవరు వినలేదు. నోవహు మాటలు వినిన వారు మాత్రమే, అంటే తన కుటుంబం. నోహు కాకుండా తన కుటుంబ సభ్యులు 7, మొత్తంగా 8 మంది మాత్రమే ఓడలోకి చేరారు. మిగతా వారందరూ తీర్పు పాలయ్యారు. జల ప్రళయం చేత సమూలంగా నాశనం చేయబడ్డారు. దేవుని యొక్క ఆశ చూడండి, మనుషులలో ఇంకా పవిత్రత స్థాపించి మనుషుల చేత ఇంకను తన చిత్తం నెరవేర్చుకొని దలిచాడు కనుకనే, దేవునికి మనుషుల మీద అంత మంచి ఉద్దేశం ఉన్నది కనుకనే ఒక 8 మందిని ఓడలో ఉంచి కాపాడి మరలా వారి ద్వారా భూమిని నిండించాలనుకున్నాడు. అయితే కాలక్రమేణా మరలా అదే జరిగింది. ఆ ఓడలో నుండి వచ్చిన వారి తర్వాత నుంచి ఇక మరలా అలాగే భూమి మరలా అదే దశలోకి వచ్చింది. అదే పాపపు స్థితిలోనికి మనుషులు వస్తున్నారు. అలాగ మనం చూస్తే ఆదికాండం 19వ అధ్యాయంలోకి వరకు మనం చదువుకుంటూ వెళతాము. వంశాలు విస్తరిస్తూ వచ్చాయి, జాతులు విస్తరించాయి. అందులో లోతు, అబ్రహాము సహోదరుడి కుమారుడైన లోతు సొదొమ గొమొర అనే ప్రాంతంలో ఉన్నాడు. సొదొమ గొమొరాలు జంట పట్టణాలు. అక్కడ పాపం మరీ ఎక్కువైపోయింది. 6వ అధ్యాయంలో
పాపముందనే జలప్రళయం చేత దేవుడు అందరినీ శిక్షించాడు. ఇప్పుడు 19వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా మనం అదే పాపం పెరిగిపోవడం చూస్తాము. ఇంకా అసలు 19వ అధ్యాయం ఆదికాండంలో లోతు ఉన్న ప్రాంతాన్ని చూస్తే మరీ దౌర్భాగ్యమైన ప్రాంతం. అక్కడ విలువలు లేవు, వరసలు లేవు, అలాగే ప్రకృతికి విరుద్ధమైన కార్యాలు, కామ వికార చేష్టలు చేస్తూ ఎంతగానో పాపపు స్థితిలో వారు మరీ భ్రష్టులైపోయారు. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తూ వచ్చాడు. 50 మంది నీతిమంతులను అంటూ అక్కడి నుంచి లోతు కుటుంబాన్ని తన మనసులో పెట్టుకొని 10 మంది వరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇంకా అక్కడ ఆగిపోయాడు. బహుశా అబ్రహాముకు కూడా లోతైన నీతిమంతుడుగా ఉన్నాడో లేదో అని అనుకున్నాడేమో. ఇంకా అక్కడి నుంచి అలాగ అడగటం మానేశాడు. కానీ అబ్రహాము ఉద్దేశాన్ని ఎరిగిన దేవుడు లోతును కూడా పరీక్షిస్తే లోతును గురించి ఇక్కడ పేతురు చాలా చక్కగా రాశాడు. లోతు నీతిమంతుడని రాశాడు. ఎందుకంటే అతడు దైవికమైన విశ్వాసాన్ని కనపరిచి తన జీవితంలో విశ్వాసం ద్వారా దేవుణ్ణి అబ్రహాంలాగా మహింపరచలేదు. కానీ అలాగని తన జీవితాన్ని వ్యర్థమైన వాటితో కలిపేసుకున్నవాడు కాడు. ఆ ప్రాంతంలో ఉంటూ వాళ్ళ చేష్టలన్నీ చూసి వారు చర్యలన్నీ వింటూ తన మనసు నొప్పించుకుంటూ ఉండిపోయాడు. ఇక అటు అబ్రహాం ప్రార్థన, ఇటు ఇతన్ని చూస్తే దేవుని సన్నిధిలో ఈయన నీతిగానే కనిపించాడు కనుక ఈ కుటుంబాన్ని మాత్రం బయటకు తీసుకురావాలని ఉద్దేశించాడు ప్రభు. అందుకే వారు అన్నారు, నీవు నీ కుటుంబం బయటికి వెళ్ళే వరకు మేము ఇక్కడ ఏమీ చేయలేం అంటూ తడువు చేయకుండా లోతుని అతని కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చారు. మరి లోతు భార్య చూడండి, సొదొమ గొమొర ప్రాంతాలలో ఆమెకు ఏమి లావాదేవీలు ఉన్నాయో, ఆమె ఆ ప్రాంతంలో మరి ఏమి ఆశించిందో, ఏమి ఉద్దేశాలు కలిగి ఉన్నదో కానీ ఆమె అయితే వెనక్కి తిరిగి చూసింది. సరే, ఇక్కడ మరొక విషయం విందాం. వెనక్కి తిరిగి చూడటంలో రెండో కారణం ఏంటంటే, బహుశా అసలు ఇది సత్యమేనా, ఆ ప్రాంతం నాశనం అవుతుందా లేదా అనుకుందేమో. ఇక వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి చూస్తే అంత శిక్ష ఏంటి అంటారా? మరి ఆ కుటుంబాన్ని కాపాడాలని దేవుడు తన దూతలను పంపించి వారు తడువు చేస్తుంటే వారిని ఇంకా వేగంగా బయటికి తీసుకొచ్చి మీరు త్వరగా వెళ్ళిపోండి అని చెప్పిన ఆమె వెనక్కి చూసింది. దేవుని మాట విన్నట్లుగా ఉంటూ వినకపోతూ ఉంటారు కొందరు దేవుడు ముందుకు రమ్మని పిలుస్తున్న మనసు వెనకాల ఉంటుంది. ఇలాంటి వారితో ఎంతో కష్టం. వారు ముందుకి పోలేరు, వెనక్కి పోలేరు, ఇక అక్కడ అలాగే ఆగిపోతారు, లోతు భార్యలాగా. అందుకే ప్రియ విశ్వాసులారా, దేవుని వైపు చూడండి, దేవుణ్ణే గురిగా పెట్టుకోనండి, దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా బ్రతకండి. దుర్మార్గంగా కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన అనీతిమంతుడగు లోతుని దేవుడు తప్పించాడు. అనీతిమంతుడు వారి మధ్య ఉన్నాడు. చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి అక్రమమైన క్రియల విషయంలో దినదినం తన మనసుని, నీతిగల తన మనసుని నొప్పించుకుంటూ వచ్చాడు. అలాగా నా ప్రాంతాన్ని విడవలేదు. ప్రాంతాన్ని విడుచున్న తన క్రియలతో అబ్రహాంలాగా దేవుని మహిమపరుచున్న ఇతని జీవితం కూడా చాలా బాగుండేది. అయితే నీతినైతే విడవలేదు, యథార్థతనే ప్రేమించాడు. అబ్రహాము నమ్మిన దేవుని మీద ఈయనకి భయభక్తులున్నాయి. ఎంత కాదన్నా పాపంలో పడకుండా తన కుటుంబాన్ని ప్రత్యేకంగానే ఉంచుకున్నాడు. దేవుడు ఇతన్ని నీతిని చూశాడు. ఇక ఇక్కడ పేతురైతే నీతిమంతుడనే పేర్కొంటున్నాడు. ప్రియవిశ్వాసులారా, అందుకే తప్పులు మనం ఎంచవలసిన అవసరం ఏమీ లేదు. దేవుని లేఖనాల్లో ఏముందో దాన్ని బట్టి మనం కూడా ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతాము. లోతు కుటుంబాన్ని కాపాడాడు, నోహు కుటుంబాన్ని కాపాడాడు. దూతలు తప్పు చేసినా విడవలేదు. నోహు కుటుంబం కాకుండా భూమి మీద ఉన్న మిగతా మనుషుల్ని విడవలేదు. లోతు కుటుంబాన్ని కాకుండా సొదొమలో ఉన్న మిగతా మనుషుల్ని ఏ ఒక్కరిని విడవకుండా అగ్ని చేత వారందరూ దహించి వేయబడ్డారు. జలప్రళయం చేత అందరూ తుడిచిపెట్టబడ్డారు. దేవదూతలైతే చీకటి గల బిలంలోనికి దారితీశారు, బంధించబడ్డారు. తీర్పు కోసం వారు అక్కడ ఉన్నారు. వారి తీర్పు అమలయ్యే సమయం కోసం వారు అక్కడ ఉన్నారు. ప్రియవిశ్వాసులారా, అలాగే ఏ కాలంలో అయినా, ఏ సమయంలో అయినా ఇలాంటి వారిని దేవుడు విడవడు.
ఇలాంటి వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. వీరు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు. భక్తుల్ని శోధనలో నుండి తప్పిస్తాడు. దుర్నీతి పరుల్ని, ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారు, స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరవకున్నారు. వీరైతే చూడండి, ఈ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు కదా పేతురు. వీరు ఎలాగంటే ఎంతైనా సాహసిస్తారు, ఎంతైనా దూషణ మాటలు మాట్లాడతారు. మంచివారిని కూడా, భక్తిపరుల్ని సైతం కూడా వీరు ఏది పడితే అది అంటారు. తమకు తెలియకపోయినా, తాము ఆ విషయాలు ఎరగకున్నా, వాటి వివరాలు ఏం తిరిగి తెలియకున్నా విమర్శలు మాత్రం చాలా ఎక్కువగా కురిపిస్తారు. రహస్యంగా కల్పనా వాక్యాలను ప్రచురం చేస్తారు. అలా కాదండి, వారు తప్పు చెప్పారు, మీరు వారితో ఏకీభవించకండి అంటూ రహస్యంగా విశ్వాసుల మనసులను పాడు చేస్తారు. దేవదూతలు వీరికంటే అధికమైన బలం, శక్తి ఉన్నప్పటికీ దేవదూతలైతే ఇలాగా ఎప్పుడు చేయరు. ప్రియ విశ్వాసులారా, దేవదూతలు మనుషుల కన్నా శక్తి సామర్థ్యాలు ఎంతో కలవారైనప్పటికీ వారు ఇలాగ ఎవరి మీద విమర్శలు చేయడం, దోషాలు చేయడం చేయరు. కానీ ఈ అబద్ధ బోధకులు ఉన్నారే, వీరు ఎలాంటి వారు అనుకున్నారు? వీరు కఠినాత్ములు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యులు, మృగములుగా ఉంటారు. తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారు. తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవిస్తారు. తాము చేయు నాశనంతోనే తామే నాశనం అయిపోతారు. విశ్వాసులారా, వీరు ఎదుటివారికి కీడు కలిగిస్తారు, ఎదుటివారికి హాని చేయాలనుకుంటారు. చివరికి అవన్నీ వీరి నెత్తి మీదకే వస్తాయి. వీరితో జాగ్రత్తగా ఉండాలి. దేవుడైతే ఏ ఒక్కరిని విడిచిపెట్టడు, ఎవరిని తప్పించుకోనివ్వడు. ఎవరైనా ఏదైనా సరే దేవుడు మాత్రము ప్రతి వారిని పక్షపాతం లేకుండా తీరుస్తాడు. దేవుడు మహా తీర్పరి. అందుకే ఆయన ఎడల భయభక్తులు గలవారమే మనం ముందుకు సాగాలి. విడిచిపెట్టడు. వారు దాక్కున్నా, వారు ఎంత నాశనాన్ని కలిగించాలని చూసినా దేవుడైతే వారిని విడిచిపెట్టడు. ప్రియ విశ్వాసులారా, పేతురుపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుంటారు. వారు కళంకములను నిందాస్పదులనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖిస్తారు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును, శాపగ్రస్తులనై ఉండి తిన్ననైన మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా, నోరు లేని గార్ధబము మానస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను, వెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అటు వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించు కొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకయుండుటయే వారికి మేలు.
కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ నట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ప్రియ విశ్వాసులారా, వారు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి. వారిని గురించి ఎంతో స్పష్టంగా చెప్పేస్తున్నాడు పేతురు. ఎందుకంటే ఒకనాటి సుఖానుభవం అంటే వారికి ఎంతో సంతోషం. అదే సంతోషమని ఎంచుకుంటారు. కళంకులు, వారు నిందాస్పదులు అయినప్పటికీ ప్రేమ విందుల్లో మీతో కూడా వారు పాల్గొంటారు. వారు తమ సుఖభోగాల యందు సుఖిస్తారు. ఇటు భక్తి మానరు, భక్తి మార్గాన్ని వీడరు. అలాగని నిజమైన భక్తిలో ఉంటారంటే ఉండరు. వారి సొంత అభిప్రాయాలనే ప్రచురంలోకి తీసుకొచ్చి రహస్యంగా చెడ్డవాటినెల్లా అందరికీ బోధిస్తారు. వీరితో ఎంతో ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు వ్యభిచారిని చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు. అస్థిరులైన మనసులున్నాయి. వారి మనసులు మరల మరికొల్పబడుతూ ఉంటాయి. లోభత్వము సాధకం చేస్తారు. హృదయములు లోభత్వాన్ని సాధకం చేసే హృదయాలు గలవారే వీరు శాపగ్రస్తులు. తిన్నని మార్గం వారికి నచ్చదు. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టిన బెయోరు కుమారుడైన బిలామును చూడండి. సంఖ్యాకాండంలో మనం ఈయన గురించి చదువుతాము. ఇజ్రాయేలీని శపించకూడదని తెలుసు, వారు దేవుని ప్రజలని తెలుసు. మొదట్లో ప్రవక్తలాగానే మాట్లాడాడు వారితో. ఇలా రాను, దేవునికి ఇష్టం లేనిది నేను చెయ్యను అన్నాడు. కానీ బాలాకు ధనం యొక్క ఆశ చూపాడు. ఇక ధనం యొక్క ఆశ ఇతనిలో పెరిగింది. ఇక మార్గాన్ని విడిచి శపించడానికి సిద్ధపడిపోయాడు. ఆ దిశగా వెళుతుంటే నోరు లేని గార్ధవం గాడిద మానవ స్వరంతో మాట్లాడి బుద్ధి చెప్పింది. అతని వెర్రితనాన్ని అలాగ అడ్డగించాడు దేవుడు. విశ్వాసులారా, మరి వీరెలాంటి వారు? నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోయే మేఘాలు, గాఢాంధకారం వీరి కోసం భద్రం చేయబడింది. వ్యర్థమైన డంబపు మాటలే వీరు పలుకుతారు. శరీర సంబంధమైన దురాశలు వారికి ఎంతో ఇష్టం. తప్పు మార్గాలు నడుస్తారు. తప్పు మార్గాల్లో నుండి వారు తప్పించబడినట్లుగా ఉండి అప్పుడే తప్పించుకున్న వారిని కూడా పోకిరి చేష్టల్లోకి మరల కొలుపుతారు. తామే భ్రష్టత్వానికి దాసులైపోయి మేము మీకు స్వాతంత్రం ఇస్తాము, మేము మీకు మేలు చేస్తామంటారు. విశ్వాసి ఇతనే చెడ్డవాడు. ఇతను ఎలాగ ఎదుటివారికి మేలు హామీలు చేస్తాడు? మేలు హామీ చేసినంత మాత్రాన మేలు చేస్తాడా? చెడ్డవాడు కదా. ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం వీళ్ళకి లేదు. ఉన్నవారిని కూడా తప్పించే మార్గం వీరు ఎన్నవేళలా వారిని కూడా మాలిన్యం కలిగించి ఎదుటివారిని కూడా పాడు చేస్తారు. వీరితో సాంగత్యం లేకుండా ఉండటం ఎంతో మేలు. ఎందుకంటే ఎలాంటి వారు మనసు మార్చుకోరు. వీరు వెలిగింపబడి దేవుని మాటలు తెలుసుకోరు. వెలిగింపబడుతున్న వారిని కూడా అడ్డగిస్తారు. ఇలాంటి వారి స్థితి ఎంతో దారుణం. ఎందుకంటే అసలు ఏమీ తెలియని వ్యక్తికి ఏమీ తెలియదు కనుక కొన్ని సందర్భాల్లో కనికరించబడతారు. పౌలుని చూడండి, ఏమీ తెలియదు క్రీస్తుని గురించి. అందుకోసం మొదట హింసకుడుగా దోషకుడుగా ఉన్నాడు. ప్రభువు నన్ను క్షమించు, తెలియక చేశాను అన్నాడు. నిజంగానే కనికరించబడ్డాడు. తెలియక చేశాడు కనుక కనికరించబడి, అయితే తాను చేసిన తప్పులేంటో ఆయనకు తెలుసు. కానీ చేసిన విధానం క్రీస్తుకు వ్యతిరేకంగా చేశాడు. ఈ క్రీస్తు ఎవరో ఏమిటో తెలియదు. సరే, తను ఇతరులు హింసించడానికి పూనుకున్నాడు. తాను హింస పొందలేదనుకున్నారా? క్రియలకు ప్రతిఫలం అయితే అనుభవించాడు. కానీ తన అజ్ఞానాన్ని బట్టి దేవుని చేత కనికరించబడ్డాడు. విశ్వాసులారా, వీరైతే అలా కాదు. వీరు మరీ దారుణమైన స్థితిలో ఉంటారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటారు. వీరు చాలా ప్రమాదం. వీరితో సంఘంలో ఎంతో చీలికలు వస్తాయి. వీరు సంఘంలోనే ఉంటారు. నాయకులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తారు. విశ్వాసుల మనస్సులు పాడు చేస్తారు. తిననైన మార్గాన్ని సేవకులు ఉపదేశిస్తూ ఉంటే వీరు కల్పనా వాక్యాలను చెప్పి దుర్బోధలు రహస్యంగా చేస్తూ ఉంటారు. వీరు ఎలాంటి వారు అనుకున్నారు? కుక్క తన వాంతుకు వెనక్కి తిరుగుతుంది. కుక్క అంటే యూదులకు ఎంతో అసహ్యం. కుక్క వాంతి చేసుకుంటుంది, మరలా ఆ వాంతి దగ్గరికే వెళ్ళి దానిలోనే మూతి పెట్టి తినే ప్రయత్నం చేస్తుంది. పంది చూడండి, పంది
ఎంత కడిగితే ఏం లాభం? మరలా బురద చూస్తే బురదలో దొరలటానికి ఇష్టపడుతుంది. దానికి బురద అంటే ఇష్టం. ఎంత కడిగినా సరే. వీరు అలాంటి స్వభావికులు. వీరితో ఎంతో ప్రమాదం. వీరితో జాగ్రత్తగా ఉండాలి. వీరు మంచి మాటలు చెప్తారు కానీ మంచి మాటలు అన్నట్లుగా వారు వాటిని పాటించరు. ప్రియ విశ్వాసులారా, వీరితో జాగ్రత్తగా ఉండకపోతే సంగమా మీకు ప్రమాదం. అయితే నిజమైన దేవుని వాక్యాన్ని అనుభవపూర్వకంగా ఎవరైతే అనుభవ జ్ఞానం గలవారై దేవుని వాక్యాలను ఆచరిస్తూ అనుసరిస్తూ నడుస్తున్నారో, అనుభవాలు గలవారై క్రీస్తుతో కూడా వారు అడుగులు వేస్తూ ఉన్నారో, వారైతే ఎప్పటికీ దానిలో నుంచి తొలగిపోవడానికి కూడా ఇష్టపడరు. కానీ ఎవరైతే అలాంటి అనుభవాలలో ఉండరో వీరేం చేస్తారంటే సత్య మార్గం నుండి త్వరగానే వెళ్ళిపోతారు. సంఘానికి స్థిరులుగా నిలిచి దేవుని వాక్యాన్ని అనుసరించే వారు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉంటారు. వారు తమ భక్తిలో నుండి తొలగిపోరు. అయితే కొందరు ఉంటారు, వారు అమాయకంగా వీరి మాటలు నమ్మి తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే మనం చాలా జాగ్రత్త పడాలి. చాలా మంచి మార్గాన్ని అనుసరించి నడవాలి. దేవునికి ఇష్టమైన పిల్లలంగా మనం కొనసాగాలి. దేవుణ్ణే గురిగా గమ్యంగా పెట్టుకోవాలి. భక్తిని అనుసరిస్తూ ముందుకు సాగాలి. భక్తి మార్గాన్ని విడవకండి. దేవునికి ఇష్టలుగా ముందుకు సాగండి. దేవుడు దీవించే దేవుడు. దేవుడు కృప చూపిస్తాడు. వాక్యానుసారంగా మీరు బ్రతికితే ఇటువారిని ఎదుర్కోగలుగుతారు. దైవ లేఖనాలు మనకున్నాయి. అవి స్థిరమైనవి, అవి ప్రవచన వాక్యాలు, అవి దేవుని చేత పలకబడినవి. వాటి యందు ఉన్నవారు ఈ అబద్ధ బోధకుల్ని సులువుగా జయిస్తారు. వాటిని అనుసరించలేకపోయేవారు వీటిని జయించలేకపోతారు. ప్రమాదం ఉంది వీరితో. అయితే వీరితో మీరు జాగ్రత్త సంగమా, మీరు జాగ్రత్తగా ఉండండి. వీరు తీర్పు మొదటే దేవుని దగ్గర నుండి వీరు తీర్పు కోసమే కనిపెడుతున్నారు. అగాధం వీరి కోసం భద్రం చేయబడింది. తర్వాత నిత్య నరకంలో వీరిని దేవుడు పడవేస్తాడు. అక్కడ వీరు వేదన పడతారు. అప్పటి వరకు వీరి ఆగడాలు ఇలాగే చెలరేగుతూ ఉంటాయి. అయితే దేవుని అందలి భయభక్తులు గలవారమై ఇటువారి మాయలలో పడకుండా మనం జాగ్రత్త పడాలి. మనం ఇటువారం కాకుండా ఉండటానికి మనల్ని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ప్రియ విశ్వాసులారా, మరి మీరు జాగ్రత్త పడుతున్నారా? దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా నడిపించబడటానికి ఇష్టపడుతున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యానికి చేరటానికి దేవునికి తగినట్లుగా సిద్ధపడుతున్నారా? ఇటువారిగా, ఇటు అబద్ధ బోధకులుగా మీరు ఉండకండి. ఇటువారిని మీరు గుర్తించాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో దినదినము ఎదగండి. వాక్యానుసారంగా జీవించండి. అనుభవ జ్ఞానం గలవారై ఉండండి. క్రీస్తుని మీరు దగ్గర అవటం ద్వారా, ఆయనతో మీరు నడవటం ద్వారా మీకు అనుభవ జ్ఞానం దొరుకుతుంది. అనుభవ జ్ఞానం గలవారై ముందుకు సాగండి. అబద్ధ బోధకులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. లోతు నీతిమంతుడు గనక తనను తప్పించాడు. అలాగే సంఘాన్ని తప్పించిన తర్వాత భూమి మీదకి మహాశ్రమలు వస్తాయి. సంఘం ఆయనతో కూడా ఉంటుంది భూమి మీద. ఆయన నమ్మని వారు, తిరస్కరించిన వారు శ్రమల పాలవుతారు. మరి నీవు క్షేమంగా ఉండాలంటే నీతితో యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయనతో కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రియ విశ్వాసులారా, విడవబడితే ఎంతో శ్రమలను అనుభవించవలసి వస్తుంది. శ్రమల పాలు కావడానికి కాదు కానీ ప్రభువు మనల్ని తనకిష్టమైన పిల్లలుగా తన రాజ్యంలో వారసులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మన కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగాన్ని మనం గౌరవించి విశ్వసించి దేవునికి ఇష్టలుగా ఆయనను పోలి వాక్యానుసారంగా జీవించాలి. అలాగే దేవునికి వ్యతిరేకులైపోయిన వారు తీర్పు పాలు కాక తప్పదు. దేవునికి అయిష్టలుగా ఉన్న వారందరూ తీర్పు పొందుకుంటారు. దేవుడు త్వరలో రాబోతున్నాడు. తీర్పు కూడా త్వరలో జరగబోతుంది. ప్రియ విశ్వాసి, దేవుని రాక సమీపిస్తూ ఉండగా నేను భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైన పిల్లలంగా ముందుకు సాగాలి. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.